WTC 2025 ఫైనల్ కు అర్హత సాధించలేకపోయింది. ఐసీసీకి భారీ నష్టం కలిగింది. టీమిండియా వరుసగా 2 ప్రపంచ టోర్నమెంట్లు గెలిచినప్పటికీ ఈసారి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరుకోలేకపోయింది. దీంతో ఐసీసీ లార్డ్స్ కు భారీగా ఆర్థిక నష్టం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. జూన్ 11 నుంచి 15 వరకు జరగనున్న WTC ఫైనల్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. అయితే భారత్ జట్టు లేకపోవడంతో టికెట్ విక్రయాలు, ప్రసార హక్కుల ఆదాయంపై భారీ ప్రభావం పడనుంది. 2023-25 సీజన్లో భారత్ 3వ స్థానంలో సరిపెట్టుకుంది. న్యూజిలాండ్ తో 0-3, ఆస్ట్రేలియాతో 1-3 తేడాతో ఓటమి కీలకమైంది. అగ్రస్థానంలో ఉన్న 2 జట్లు మాత్రమే ఫైనల్ కు అర్హత సాధించడంతో భారత్ ప్లే ఆఫ్ నుంచి బయటపడింది. భారత జట్టు లేకపోవడం వల్ల లార్డ్స్ స్టేడియం కు దాదాపు 4 మిలియన్లు అంటే 42 కోట్ల ఆదాయ నష్టం ఏర్పడనుంది. భారత్ ఉంటే స్టేడియంలో ఎక్కువ మంది అభిమానులు హాజరయ్యే అవకాశం ఉండేది. అయితే భారత్ లేకపోవడంతో టికెట్ అమ్మకాలు తగ్గిపోతున్నాయి. ఎంసీసీ ఫైనల్ టికెట్ ధరలు భారీగా తగ్గించింది. ఇప్పుడు టికెట్ ధర $40 నుంచి $90 మధ్యలో ఉండగా ఇది ముందుగా నిర్ణయించిన ధరల కంటే $50 తక్కువ. భారత్ జట్టు మ్యాచ్లకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ అధికంగా ఉంటుంది. టీమిండియా అయితే టీవీ రేటింగ్స్, స్పాన్సర్షిప్ డీల్స్ కూడా భారీగా పెరిగేవి. భారత క్రికెట్ ప్రభావం ప్రపంచ క్రీడా రంగంలో ఎంతటి స్థాయిలో ఉందో ఇది మరోసారి రుజువు చేసింది. భారత జట్టు WTC ఫైనల్ చేరుకోకపోవడంతో ప్రపంచ క్రికెట్ సమాఖ్యలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. ముందు భారత టెస్ట్ క్రికెట్ లో మరింత పటిష్టంగా రాణిస్తే ఈ నష్టం భవిష్యత్తులో తగ్గవచ్చు.